నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారా? 175 సీట్లలో వైసీపీని ఓడించడమే టీడీపీ జనసేన కూటమి లక్ష్యమా? తాజాగా విశాఖలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ సంచలన కామెంట్స్ వెనుక అర్థం ఏంటి? సీఎం పదవిపై పవన్ క్లారిటీగా ఉన్నారా? ఏపీ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ యువతరం కోసమే తన ఆలోచన అని అన్నారు. ఉత్తరాంధ్ర తనకు ఓనమాలు నేర్పిందని, ఈ ప్రాంతం అందరినీ అక్కున చేర్చుకుందన్నారు. తాము ఇక్కడ ఓటమి పాలైనా భయపడేది లేదన్నారు. అలాగే ఉత్తరాంధ్ర వలసల గురించి ప్రస్తావిస్తూ ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలని, ఉపాధి కల్పించాలని పవన్ కోరుకున్నారు. ఇక్కడ వలసలు ఆగాలంటే జనసేన ప్రభుత్వం రావాలని కోరారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాను ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారం కోసం తాను ఓట్లు అడగనని, మార్పు కోసమే తాను ఓట్లు అడుగుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోతే తాను పెద్దగా ఫీల్ కాలేదన్నారు. కానీ విశాఖ వచ్చిన రోజు 2 లక్షల మంది వచ్చారని, ఆ ప్రేమ తనకు కన్నీళ్లు తెప్పించిందన్నారు. పార్టీ గురించి వివరణ ఇస్తూ తాను జనసేనను ఏ పార్టీలో కలపను, బ్రతికినా మరణించినా పార్టీ ఎక్కడకు వెళ్లదన్నారు. అభిమానం, ప్రేమ ఓట్ల రూపంలో బదిలీ కాకుంటే మీరిచ్చే నినాదాలు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది తాను చంద్రబాబు కలిసి కూర్చుని నిర్ణయించుకుంటామని చెప్పారు. అదేవిధంగా తాను టీడీపీ వెనుక నడవడం లేదని, కలిసి నడుస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఎన్నికల గురించి ఆలోచించనని, ఒక తరం కోసం ఆలోచిస్తానని పవన్ తెలియజేశారు. అలాగే తాను బీజేపీలో చేరితే కోరుకున్న పదవి లభిస్తుందన్నారు. కానీ విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ఏపీ రాజధానికి దారేది అంటే చెప్పలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం తాను అందరి చేత తిట్లు తింటున్నానని అన్నారు. విజయానికి దగ్గరదారులు లేవని పవన్ అన్నారు. తనకు నినాదాలు కొత్త కాదని, చప్పట్లు కొత్తేమీ కాదని, అందరూ ఓటేయాలని కోరారు. రాజకీయాలు కలుషితమయ్యాయని, యువత ముందుకు రావడం లేదన్నారు. మీకు 25 ఏళ్లు భవిష్యత్తు ఇస్తే తనకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదన్నారు పవన్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వివరణ ఇస్తూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని తాను అమిత్ షాతో చెప్పిన తర్వాతనే అది ఆగిందన్నారు. స్టీల్ ప్లాంట్పై తన అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గౌరవించాలని సేనాని చెప్పారు. అందుకే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా ఆపగలిగామని పవన్ స్పష్టం చేశారు. క్యాపిటివ్ మైన్స్ కేటాయించేలా ఉమ్మడిగా పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక పొత్తులపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో పార్టీ గురించి, సీఎం పదవి గురించి కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేనది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. సరిగ్గా రాష్ట్ర విభజన ముందు జనసేన ఆవిర్భవించింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో సీనియారిటీని గౌరవిస్తూ చంద్రబాబును, కేంద్రంలో కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతూ పవన్ ఆనాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి జయాపజయాలను లెక్క చేయకుండా జనసేనను ఒక క్రియాశీలక రాజకీయ శక్తిగా చూపించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేనపై అధికార వైసీపీ విష ప్రచారం చేస్తోంది. దానిని తిప్పికొట్టే క్రమంలో పవన్ భావోద్వేగ ప్రకటనను జారీ చేశారు. ప్రజారాజ్యం విషయంలో జరిగిన తప్పిదాన్ని మరొకసారి పునరావృతం చెయ్యనని స్పష్టం చేశారు. చివరి వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. ఇక సీఎం పదవిపై కూడా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా పవన్ సీఎం పదవి విషయం ఎన్నికల తర్వాత రెండు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇప్పుడు విశాఖ సభలో పవన్ మాట్లాడుతూ సీఎం పదవి గురించి తాను చంద్రబాబు మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. సీఎం అని అభిమానులు నినదిస్తుంటే పవన్ ఈ ప్రకటన చేస్తూ సీఎం సంగతి తాము నిర్ణయిస్తామని, ముందు పొత్తు పార్టీలను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కోరడం విశేషం. అయితే జనసేనతో సీఎం పదవిని షేర్ చేసుకోవడానికి టీడీపీ ముందుకు వస్తుందా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే మొత్తం 175 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 88 ఎవరికి వస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నా ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి సరిపడా సీట్ల కోసమే ఫైట్ చేస్తుంది. సీట్ల లెక్క విషయంలో జనసేనాని పట్టుబడితే ఏం జరుగుతుందో చూడాలి. అయితే కర్ణాటకలో జరిగినట్లుగా కుమారస్వామి మాదిరిగా సీఎం కావాలంటే హంగ్ అసెంబ్లీ రావాలి. అంటే అలాంటి పరిస్థితి రావాలంటే జనసేన పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరికెన్ని సీట్లు అన్నది పవన్ చంద్రబాబు ఇద్దరూ కూర్చుని ఫైనల్ చేసుకుంటారు. సీట్లు సీఎం సీటు అన్నది ప్రస్తుతానికంత ప్రాధాన్యత అంశం కాదని, తన ముందున్న ఏకైక లక్ష్యం జగన్ను గద్దెదించడమే అని ఇప్పటికే ఇరు పార్టీల కీలక నేతలు పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విశాఖ సభలో సీఎం సీటు విషయం ఎన్నికల తర్వాత మాట్లాడుకుంటామని పవన్ స్పష్టం చేశారు. కాబట్టి ఎన్నికల ముందైతే వైసీపీని గద్దెదించడమే టార్గెట్గా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ వైఫల్యాలే ప్రతిపక్షాలకు ఆయుధాలు అయ్యాయనే మాట రాష్ట్రమంతటా ప్రచారంలో ఉండడంతో పవన్ నిరుద్యోగం, శాంతి భద్రతలపై వివరణ ఇచ్చారు. అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ, ఉత్తరాంధ్ర వలసల వంటి సమస్యలపై పవన్ గళం ఆ ప్రాంత ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో కీలక నేతలు జనసేనలో చేరడం ఒకెత్తైతే పవన్ వ్యాఖ్యలతో ప్రజల్లో మార్పు రావడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి పవన్ వ్యాఖ్యలు, కీలక నేతల చేరికలు జనసేనకు ఎంత మేలు చేస్తాయి అన్నది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.